ఇందులే అని అనుకోలేదు దేవుడు. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఆలోచన లేకుండా, ఆయన నిర్ణయం లేకుండా సొంత నిర్ణయంతో ముందుకెళ్తే దేవుడు ఊరుకోడు. బాగా వినాలి. యాజకుల కుమారులని దేవుడు అనుకోలేదు. వెంటనే దేవుడు తన అగ్నిని పంపి వారిని కాల్చివేశాడు. బాగా వినాలి. ఈరోజు మనం ప్రతి నెల మీటింగ్స్ పెడుతున్నామే, మన సొంత నిర్ణయంతో మనం పెడితే దేవుడు ఊరుకోడు. బాగా వినాలి. ప్రతి నెల 14వ తేదీ దేవుడిచ్చిన ఆలోచనతోనే మొదలుపెట్టా. ఏ నెలలో ఏ సేవకుని పిలిపించాలో దేవుడిచ్చిన ఆలోచనతోనే పిలిపిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ నిర్ణయం లేకుండా, దైవ చిత్తం లేకుండా నా బుర్రలో పుట్టుకొచ్చిన ఆలోచనతో నేను పెడితే దేవుడు నన్ను ఊరుకోడు. బాగా వినాలి. నీ బుర్రలో పుట్టుకొచ్చిన ఆలోచనతో నువ్వు ప్రార్థనలు పెట్టుకున్నా దేవుడు నిన్ను ఊరుకోడు.